మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను, అయితే ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించుతువు అందరు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించితిని, అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున నక్కల పాలు చేసితిని. మొదటిసారి దీని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తున్నాను అనంటే, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమన్నారు అంటే, ఏ విషయమందు మీరు నన్ను ప్రేమించారు అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు. అంటే దేవునినే వాళ్ళు ఎలా చూస్తూ ఉన్నారు అని అంటే, చాలా చులకన భావంతో వాళ్ళు చూస్తూ ఆయనతో మాట్లాడుతున్న భాగం అంతా మనం మలాకీ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ప్రశ్న వేస్తాడు, ఇంకా కింద చాలా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళు ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సరే, ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఎలాగున్నాడు అనంటే ప్రేమాస్వరూపి అని మనం చూసుకొని మన దేవుని బట్టి మనం ఆరాధన చేశాం. మనం బలహీనులంగా ఉన్న దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమ అనేది మానవుని యొక్క జ్ఞానానికి అందనిది. దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ప్రాణం పెట్టునంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అని చూసి మన దేవుని బట్టి మనము ఆరాధన చేశాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అనంటే, ఏశావు యాకోబుకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని అని అన్నాడు, ఏశావును ద్వేషించితిని అని అన్నాడు. మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది, దేవుడు ప్రేమాస్వరూపి కదా, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటాడు కదా, కానీ ఇక్కడేంటి దేవుడు యాకోబును ప్రేమించటం ఏంటి, దేవుడు ఏశావును ద్వేషించటం ఏమిటి? దేవుడు బలహీనంగా ఉన్నా, భక్తిహీనులుగా ఉన్నా, శత్రువులుగా ఉన్నా, పాపులంగా ఉన్నా ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ప్రాణం పెట్టునంతగా ఆయన మనల్ని ప్రేమించాడు అని లేఖనాలు మనం చూసాం, ఆరాధన చేశాం కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ప్రేమ అయి ఉన్నప్పుడు యాకోబును ఎందుకు ప్రేమించాడు, ఏశావును ఎందుకు దేవుడు ద్వేషించాడు అన్న దగ్గర చూస్తే మీకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన భాగము అనేది ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవులు ప్రాముఖ్యంగా వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడు మనల్ని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు, కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నట్లు అయితే దేవుడు మనల్ని ఒక దినాన్న ఏం చేస్తాడు అంటే ఇలా వదిలిపెట్టేస్తాడు. దేవుడు ఏశావును ద్వేషించను అన్నమాట, యాకోబును ప్రేమించను అన్న దగ్గర ఒక విధంగా ఇలా అర్థం చేసుకోవాల్సి వస్తే, దేవుడు అబ్రాహామును ప్రేమించాడు, అబ్రాహామును చూస్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. అలాగని ప్రపంచమంతటిని చూస్ చేసుకోలేదని కాదు, అర్థమయ్యే రీతిలో నేను అబ్రాహామును ఎన్నుకున్నాను అని అన్నాడు. అబ్రాహాము ఇస్సాకును ప్రేమించను అన్నమాట మనం చూస్తూ ఉంటాం. అంటే ఇష్మాయేలును అబ్రాహాము ప్రేమించలేదు అని కాదు, అబ్రాహాము ఇస్సాకును ప్రేమించాడు, అలాగే ఇష్మాయేలును కూడా ప్రేమించాడు. కానీ ఎక్కువగా ఎందుకు వీళ్ళను చూస్ చేసుకున్నాను, ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాను అన్న దగ్గర మనం గమనిస్తే, ఇక్కడ కూడా యాకోబుని ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు, ఏశావును ఎందుకు ద్వేషిస్తూ ఉన్నాడు అని అంటే, వాళ్ళిద్దరి వ్యక్తిత్వాలలో చాలా తేడా ఉంది. దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నాం, అందరం ఇక్కడ చాలామంది ఉన్నాం, కొంతమంది యాకోబులు ఉన్నాం, కొంతమంది ఏశావులు ఉన్నాం. మనందరినీ దేవుడు ఒకే విధంగా ప్రేమించాడు, మనందరినీ శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా మన కొరకు తన రక్తాన్ని చిందించి యేసుప్రభు వారు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. అయితే గమనించండి, ఎందుకు మనం ఆయన ప్రేమకు దూరం అవుతాము అనంటే,
ఒకటి, ఎవరు దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవునికి సమీపంగా వస్తారో దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎవరైతే దేవుని ప్రేమ తెలిసి కూడా ఇష్టానుసారంగా భౌతికమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో దేవుడు వాళ్ళని కొంచెం పక్కన పెట్టేస్తాడు. ఒక విధంగా చెప్పాలి అనంటే దేవుడు ఎవరు అనంటే సర్వజ్ఞాని అయిన దేవుడు. దేవుడు ఎవరు అనంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని ఎరిగినవాడు. దేవుడు ఎవరు అనంటే ప్రతి ఒక్క ఆత్మీయ స్థితిగతులను ఎరిగినవాడు. దేవుడికి ప్రతి ఒక్క హృదయము అనేది ఎలాగుంటుందో దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. యాకోబు ఏశావులు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవునికి తెలుసు. ఎందుకు అనంటే మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇలా చెయ్యి రేస్ చేసి నాకు అర్థం కాలేదు బాబు అని అడగండి, నేను మళ్ళీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఈ డాక్ట్రిన్ ఈ ప్యాసేజ్ అనేది చెప్పడం కొంచెం కష్టమే, అర్థం చేసుకోవటం కూడా కష్టమే. కానీ ఒకటి చెప్తున్నాను, దేవుడు ప్రేమాస్వరూపి. ఎలాగైతే ఆయన ప్రేమాస్వరూపియో దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు. దేవుడు ఎవరు అనంటే భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎల్లుండి ఏం జరగబోతుందో అనేది మనకు తెలియదు, దేవునికి తెలుసు. నెక్స్ట్ మంత్లో ఏం జరగబోతుందో అనేది మనకు తెలియదు, దేవునికి తెలుసు. 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో అనేది మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఇదొక్క మాటతో మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు. ఆయన విమోచన కార్యం దగ్గరికి వచ్చేసరికి మనం ఒకటి గమనించాలి. ఏమిటి అనంటే ఇక్కడ మనమందరం ఉన్నాము. ఇక్కడ ఉన్న మనలో ఎంతమంది పరలోకానికి వెళ్తారో దేవునికి తెలుసు, ఎంతమంది నరకానికి వెళ్తారో దేవునికి తెలుసు. అయినా మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవుడు ఎలాంటి దేవుడు అనంటే చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుడు ఎప్పుడు బలవంతంగా మీరు నన్ను ఆరాధన చేయాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. అర్థం చేసుకోండి, మానవుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో దేవుడు మానవుణ్ణి చేసుకున్నప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు మీరు బలవంతంగా మీరు నన్ను ఆరాధన చేయాల్సిందే, మీరు నన్ను పూజించాల్సిందే, ఇది ఖచ్చితం అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. హవ్వ ఆదాములను దేవుడు కలుగు చేసిన తర్వాత దేవుడు వాళ్ళకు ఒక ఫ్రీ విల్ ఇచ్చేశాడు. మీకు మంచి చెడులను వివేచించగలిగిన జ్ఞానము అనేది దేవుడు మానవునికి ఇచ్చేశాడు. దేవుడు గమనించండి, దేవుడు మానవునికి ఫ్రీ విల్ ఇచ్చేసి మీరు నన్ను ఆరాధన చేయండి అని అన్నాడు. ఒకవేళ ఆలోచన చేయండి, ప్రతి ఒక్క మానవుడు నన్ను ఆరాధన చేయాలి అని అనుకుంటే దేవునికి ఎంతసేపు పట్టిద్ది? ప్రపంచంలో 1000 మంది ఉన్నారనుకోండి, దేవుడు అనుకుంటే 1000 మంది ఆయన ఎదుట సాగిలపడి దేవుణ్ణి ఆరాధన చేయగలరు. కానీ మానవుణ్ణి దేవుడు ఎలా చూశాడు అనంటే ఒక దేవదూతల్లాగా చూడలేదు. మానవుణ్ణి దేవుడు ఎలా చూశాడు అనంటే ఏదో రోబోస్ లాగా ఒక పనిని ఇలా ఇచ్చేసి మీరు టయానికి వచ్చేసి ఇలా ఆరాధన చేయాలి వెళ్ళిపోవాలని ఒక రోబోలాగా దేవుడు మనల్ని చేయలేదు. ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన జీవవాయువును మనలో ఊది మనకు ఒక సంపూర్ణమైన స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చాడు. నీకు గనక నా ప్రేమ అర్థమైతే, నేను నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను, నీకు ఈ ప్రేమ అర్థమైతే నువ్వు నన్ను ఖచ్చితంగా ఆరాధన చేయి. నా మహిమలో దాగి ఉండాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరైతే దేవుణ్ణి అర్థం చేసుకుంటారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయగలరు. ఎవరైతే దేవుణ్ణి అర్థం చేసుకుంటారో దేవుడిని వాళ్ళు ప్రేమించగలరు. కానీ ఎవరికైతే దేవుడు అర్థం కాదో, దేవుని ప్రేమ అర్థం కాదో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు. కనుక ఇప్పుడు మనమందరం ఉన్నాం, గమనించండి. నువ్వు ఖచ్చితంగా నువ్వు నన్ను పూజించాల్సిందే, ఆరాధన చేయాల్సిందే అని దేవుడు డిమాండ్ చేయటం లేదు. నీకు నచ్చితే
రా, నీకు నచ్చకపోతే వెళ్ళిపో, కానీ నీకు మాత్రం ఒకటి తెలుసు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు అని. పరలోకం వైపు, పరలోకాన్ని గురించిన ఆశ ఎవరైతే ఉంటుందో, దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి అన్న ఆశ ఎవరైతే ఉంటుందో వాళ్ళను దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటూ ఉంటాడు. ఎవరైనా గమనించండి, ఒకవేళ తెలిసి కూడా దేవునికి ఇష్టంగా ఉండకపోతే దేవుడు వాళ్ళను పట్టించుకోడు. ఇంకొక విషయం చెప్తాను. ఎలా అనంటే, ఏశావు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి దేవునికి తెలుసు, భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు కదా. ఆయన భవిష్యత్తులో ఎలా ఉండబోతూ ఉన్నాడు అనేది కూడా దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు మనం ఉన్నాము, ఉదాహరణకి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఆటో నగేష్ అని ఉన్నాడు, ప్రేమ్చంద్ ఉన్నాడు, ఫనన్ ఉన్నాడు, ఎగ్జాంపుల్గా మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలాగుంటారో నాకు తెలియదు. 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలాగుంటారో నాకు తెలియదు. కానీ 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలాగ ఉండబోతున్నారో దేవునికి తెలుసు. మీరు దేవుని ప్రేమ తెలిసిన మీరు నమ్మకంగా ఉంటారా ఉండరా అనేది దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఉదాహరణకు ఒక మాట అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, చూడండి, మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు అని అంటే అది చూస్తే అర్థమైద్ది అనుకుంటూ ఉన్నాను నేను. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము నేను చదువుతాను. ఆ 7వ వచనం చూడండి. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదురుగనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. మీరు గమనించారా? ఇక్కడ రాజు ఎవరు? రాజైన బెన్హదదు ఏం చేశాడు అనంటే, అతని సేవకుడైన హజాయేలును పిలిపించి, ఇక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు. నాకెళ్ళి చూడండి, ఇక బైబిల్ చూడకండి, నేను చెప్తాను. ఇక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, నాకు రోగం వచ్చింది కదా, ఆయన దగ్గర కొన్ని కానుకలు తీసుకొని వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి, మా రాజుకు ఈ రోగంతో బాధపడుతున్నాడు, స్వస్థ పడతాడా లేడా అనేసి కొంచెం ఎంక్వైరీ చేసి రావా అనంటే, నా కింద భాగం మనం చూస్తూ ఉంటుంటే ఆ 12వ వచనంలో ఉంటుంది, హజాయేలు ఎలీషా దగ్గరికి వస్తాడు. నాకెళ్ళే చూడండి, మీరు చదవద్దు దయచేసి, ఇక్కడ ఉన్నది నేను చెప్తూ ఉన్నాను, నేను సొంతంగా ఏం రాయలేదు. హజాయేలు ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా రాజుగారు మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నాడు, ఆయన స్వస్థపరచబడతాడా లేదా అని మిమ్మల్ని కనుక్కోమన్నాడు అనంటే, ఎలీషా గారు అతనికి వెళ్ళి చూసి, ప్రజెంట్ అయితే స్వస్థపరచబడతాడు బాబు, కానీ తర్వాత చనిపోతాడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడైతే రోగం నయమైద్ది, కానీ తర్వాత మాత్రం చనిపోతాడు అని చెప్పిన తర్వాత, అలాగేనండి అని హజాయేలు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటే, ఎలీషా హజాయేలు యొక్క ముఖం వైపు ఇలా చూస్తాడు. ముఖం వైపు చూసి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు హజాయేలు ఏం చేస్తాడు అని అంటే, ఆయన, ఏంటండి దైవజనులు, మీరేంటి ఇలా ఏడుస్తున్నారు, ఇలా భావోద్రేకానికి లోనవుతున్నారేంటి, ఏం జరిగింది అని అంటే, అప్పుడు ఎలీషా చెప్తాడు, భవిష్యత్తులో నువ్వు ఏం చేయబోతూ ఉన్నావో అది దేవుడు నాకు బయలుపరిచినప్పుడు దాన్ని తలుచుకుంటా ఉంటే నాకు చాలా బాధగా ఉంది, అందుకనే ఏడుపు వస్తుంది అని అన్నాడు. చూడండి 12వ వచనం చూడండి. 12వ వచనం, హజాయేలు నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతన్ని అడుగగా, ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదువు. ఇశ్రాయేలీల గట్టి స్థలములను నువ్వు కాల్చివేయదువు. వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు. వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు. వారి గర్భిణుల కడుపులను చింపి
వెలివేయుదువు గనుక నీవు వారికి నీవు వారికి చేయబోవు చేయబోవు కీడు నేను నెరియుండుట చేత కన్నీళ్లు రాచుచున్నాను. నేను చదువుతాను, ఒక నిమిషం ఉండండి. కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడైన నేను ఇంత కార్యం చేయుటకు ఎంతటి వాడును అని అతనితో అనగా. దీని తర్వాత మళ్ళీ నేను చెప్పేస్తాను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు హజాయేలు? మీరు చూడండి, ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ చాలా మంచోళ్ళు, ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. బహుశా ఆఫ్టర్ 5 years తర్వాత మీరు ఇలా ఉంటారు అన్న గ్యారంటీ లేదు. నేను వాక్యం చెప్తున్నాను. బహుశా మీరు చెప్పొచ్చు, ఒకప్పుడు రాకేష్ బాబు చక్కగా ఉండేవాడు, ఒకప్పుడు రాకేష్ బాబు అసలు ఏంటి ఆయన మందిరంలో నిలబడి వాళ్ళు వాక్యాలు చెబుతూ ఉండేవాళ్ళు, ఒకప్పుడు రాకేష్ బాబు పిల్లలందరి గురించి ఒక విజన్ కలిగి వాళ్ళు ఒక మంచి ప్రోగ్రాం చేస్తూ ఉండేవాళ్ళు. అరే ఇలాగైపోయారేంటి వీళ్ళు? ఇప్పుడు దేవుడు లేరంటున్నారేంటి వీళ్ళు? దేవుడి నుంచి బయటకు వచ్చేసి తాగుతున్నాడేంటి, తిరుగుతున్నాడేంటి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారేంటి? నేను అసలు ఈయన వ్యక్తి ఇలా అవుతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మీరు కూడా ఇవాళ చక్కగా బాచిపెట్టలు వేసుకొని కూర్చున్నారు. ఇవాళ ఉంటున్నట్టు తర్వాత మీరు ఇలా ఉంటారు అనేది నాకు తెలియదు, కానీ భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడికి ప్రతి ఒక్కరి హృదయము తెలుసు. మీరు ఎలా రక్షించబడ్డారు చెప్పలేం. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. అది నాకు తెలియదు, సంఘ పెద్దలకు తెలియదు, అయ్యగారికి తెలియదు, కానీ గమనించండి, దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. మనమందరం ఇక్కడ కూర్చున్నాం, మనం ఎవరు పరలోకానికి వెళ్తాము, ఎవరికి నరకానికి వెళ్తాము అని భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవునికి మాత్రమే తెలుసు. అందుకనే వీళ్ళు పుట్టకముందే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నాకు యాకోబు గురించి తెలుసు, నాకు ఏశావు గురించి తెలుసు అనుకుంటూ వాళ్ళ గురించి లేఖనాలు రాయించాడు. ఈ హజాయేలు ఇంతకేం చేశాడు? కుక్క వంటి వాడినైన నేను ఇలాంటి దుష్కార్యం చేస్తానా అయ్యగారు అన్న వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత రాజు అడుగుతాడు, ఏంటి నాకు స్వస్థత వస్తుందంటావా అని అంటే చెప్పాడు. స్వస్థత వస్తుందని చెప్పాడు, కానీ నువ్వు చచ్చిపోతావని చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అని అంటే, హజాయేలే రాజైన బెన్హదదును చంపేస్తాడు. చంపేసి ఆయన రాజు అయిపోయి ఏం చేస్తాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలందరి యవనస్తులను చంపేయటం, గర్భిణీ స్త్రీలను కడుపులో కత్తిపెట్టి పొడి చేయటం, చంటి పిల్లలను కాళ్ళు పట్టుకొని నేలకేసి బండకు కొట్టేసి చంపేయటం, ఇవన్నీ హజాయేలు చేశాడు. ఇవన్నీ దేవునికి ఎప్పుడు తెలిసాయి? జరగక ముందు తెలిసిందా, జరిగిన తర్వాత తెలిసిందా? గమనించండి, మానవుని యొక్క జ్ఞానానికును దేవుని యొక్క జ్ఞానానికి చాలా తేడా ఉంది. మనకు భవిష్యత్తు తెలీదు, మనకు గతం తెలుసు, ప్రస్తుతం మాత్రమే తెలుసు. మనం ఇంటికి వెళ్ళామా అనేది కూడా మన చేతుల్లో లేదు, దేవునికి మాత్రమే తెలుసు. గమనించండి, ఇక్కడ నిజంగా మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట, మీరందరూ సెక్యూర్డ్గా ఉంటారు అనే గ్యారంటీ లేదు. మీ ఆత్మీయమైన జీవితం మీకు తెలుసు, కానుకలేస్తున్నారు, బల్లలో చేయి వేస్తూ ఉన్నారు, కానీ ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటామా అంటే ఎవ్వరము గ్యారంటీ లేము. కానీ గమనించండి, ఏ వ్యక్తి అయితే దేవుని పిల్లలతో సహవాసం చేయటానికి ఇష్టపడతారో, ఏ వ్యక్తి అయితే లేఖనాలతో సహవాసం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే మోకలిల్లి దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఆత్మీయమైన ఆకలి అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు క్షేమకరమైన పరిస్థితుల్లో ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి. ఆదివారం మందిరానికి వచ్చి 6 రోజులు ఇష్టానుసారంగా జీవించి నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటే అసలు మనంతా పిచ్చోళ్ళిగా భూమి మీద ఉండడు. ఐఎమ్ షూర్ ఇక్కడున్న చాలామంది ఉన్నాము. ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, ఇందులో అందరూ పరలోకానికి వెళ్ళకపోవచ్చు. కానీ దేవుడు మనకిస్తున్న వర్తమానం ఏమిటి అని అంటే,
స్టిల్ టుడే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామా? దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవునితోనే ఉండటానికి మనం ప్రయత్నం చేస్తామా? మనం చనిపోయేంత వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండగలము. ఎప్పుడు అని అంటే మళ్ళీ చెప్తున్నాను, సహవాసము అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి ఒక విశ్వాసికి. లేఖనాలతో సహవాసము అనేది ఎప్పుడూ ఉంటూ ఉండాలి. ప్రార్థనా అనుభవము అనేది ఎప్పుడూ ఉంటూ ఉండాలి. వీళ్ళు మాత్రమే మళ్ళీ లోకానికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. చాలా ఎక్కువ చెప్పేశాను. ఇక్కడ గమనించండి, మనం బాప్తీసం తీసుకున్నాం, బలలో చేవేస్తున్నాం, భవిష్యత్ అంతా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ మనం ముందుకు నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఏశావు యాకోబును దేవుడు ఎలాగైతే ప్రేమించాడో ఏశావును కూడా దేవుడు అలాగే ప్రేమించాడు. ఒక విధంగా చెప్పాలి అనంటే యాకోబు కంటే ఏశావునే ఎక్కువగా ప్రేమించాడు. కానీ అతని జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదా గురించి, అయ్యో వీడు పుట్టకపోయి ఉండటం మేలు, వీనికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా సద్వినియోగం ఎలాగైతే ఇస్కరియోతు యూదా సద్వినియోగపరచుకోలేదో ఏశావు కూడా తనకిచ్చిన అవకాశాలన్నిటిని తాను సద్వినియోగపరచుకోకపోవటం వలన వీడు సద్వినియోగపరచుకోడు గనుక వీడిని కొంచెం పక్కన పెట్టేయాలనుకున్నాడు దేవుడు. మనలో చాలామంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరేమో. చూడండి, ఇతనికి వచ్చిన అవకాశాలు ఏంటి అని అంటే ఆదికాండం 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆదికాండం ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతనికి ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడుకున్నారు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనములు నీ గర్భంలో ఉన్నారు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును అన్న మాట ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అని ముందుగానే దేవుడు భవిష్యత్తు జ్ఞానం చేత చెప్పాడు. కానీ జ్యేష్ఠుడే. పెద్దవాడు బయటకు వచ్చాడు ఫస్ట్. పెద్దవాడు బయటకు వచ్చినప్పుడు, తాను జ్యేష్ఠుడిగా బయటకు వచ్చినప్పుడు తనకి చాలా అవకాశాలు ఉంటాయి, తనకు చాలా ఆశీర్వాదాలు ఉంటాయి, తను నిలబెట్టుకునే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. కానీ ఏశావు జీవితం అనేది గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడు, ఏమిటి అని అంటే జ్యేష్ఠత్వం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు చెప్పండి? జ్యేష్ఠత్వం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని ఎప్పుడు అనుకున్నాడు? 1 కోటి రూపాయల బంగ్లా విషయంలో అనుకున్నాడా? లేకపోతే ఒక మెర్సిడీ కార్ దగ్గర సర్లేరా ఇది నాకు ఇచ్చేసే అనుకున్నాడా? ఒక్క పూట కూటి కొరకు దేవుడు అతనికి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? ఒక చుక్కుడికాయ కూర దగ్గర దాన్ని పోగొట్టుకున్నాడు అని అంటే ఇలాంటి వ్యక్తి భూమి మీద ఎవడైనా ఉంటాడా? జ్యేష్ఠత్వాన్ని గురించి లేఖనాలు ఇలా చెబుతూ ఉన్నాయి. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ప్రథమ సంతతి నాది, దాన్ని నాకు ప్రతిష్ఠించుము అన్న మాట ఉంటుంది. దేవుడు మోషేతో మాట్లాడుతూ పశువులలో కానీ పక్షులలో కానీ మనుషుల దగ్గర అయినా కానీ ఆయన ఒక ఆయన ఒక ఏంటది ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటి అని అంటే ఏది జ్యేష్ఠత్వంలో ఏది ప్రథమమైనది ఉందో అది నాది అన్నాడు. జ్యేష్ఠత్వము అని అంటే ఏమిటి అని అంటే వాడు నావాడు అని అర్థం, వాడు నాకు కావాలి అని అర్థం. కానీ ఏశావు ఏం చేశాడు? ఎంత భ్రష్టుడు అని అంటే
నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు దేవునికి కావాలి అన్న అవకాశము అనేది ఉన్నప్పటికీ కూడా ఏశావు ఏం చేశాడంటే, నాకు దేవునికి ఎలాంటి సంబంధం లేదు, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని కాను, నాకు ఈ జ్యేష్ఠత్వం ఉంటే ఏంటి, నాకు ఏమి వద్దు అనుకోని ఆ ప్రథమ ఫలాన్ని తన చేతులారా తాను పోగొట్టుకున్నాడు. దేవుని ప్రేమకు ఎవరు దూరం అయ్యాడు? దేవుని పక్కన పెట్టాడా? ఏశావు పక్కన పెట్టుకున్నాడా? ఏశావే తనకు తాను స్వయంకృత అపరాధంతో దేవునికి తాను అక్కడ దూరం అయిపోయాడు. అలానే ఈ జ్యేష్ఠత్వం గురించి మరొక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూస్తే నేను చెప్తున్నాను, జ్యేష్ఠుడికి రెట్టింపు ఆస్తికి పాత్రుడు. జ్యేష్ఠుడికి రెండంతల ఆస్తి అనేది వస్తుంది. ఇప్పుడు ఏశావు ఎలా పోగొట్టుకున్నాడు దాన్ని? చుక్కుడికాయ కూర పెట్టరా, నా రెండంతల ఆస్తి నీదే, చుక్కుడికాయ కూర పెట్టరా, నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. అందుకని ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఎవడైనా ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనిడి అన్నమాట అక్కడ లేఖనాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏదేదో పెద్ద పెద్ద శోధనలు వచ్చేసి దేవునికి దూరం కాము. ఎక్కడ మనం వ్యభిచారం చేయకపోవచ్చు, మనం తాగకపోవచ్చు, లేకపోతే మనం ఒక వ్యక్తిని చంపకపోవచ్చు, ఇది కోర్టులోకి వెళ్ళే పరిస్థితులు ఏమీ మనకు కనపడకపోవచ్చు. కానీ మనం ఏదో ఒక చిన్న శరీరం దగ్గర, ఒక అసూయ దగ్గర, ఒక మాట దగ్గర, లేకపోతే ఒక చూపు దగ్గర మనం పడిపోయే ప్రమాదము అనేది ఉంది. మన ఆత్మీయతను మనం కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ మనం కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నాం. ఒక చిన్న అలసట, యథావిధిగా ఎప్పటిలాగానే వెళ్ళాడు, వేటకెళ్ళి వచ్చేసాడు. ఒరేయ్ బాగా ఆకలిగా ఉందిరా. ఆ ఆకలి తాను ఎలా ఊహించుకున్నాడు, ఎంత తీవ్రంగా ఆలోచన చేశాడు అని అంటే, ఆలోచన చేయండి, మనిషి తినకుండా 40 రోజులు బతుకుతాడా? బతకడా? బతకగలడంటారా? ఇప్పుడు నేను తినలేదు, నా బాడీకి ఎన్ని రోజులు ఉంటాను? నా కొవ్వంతా కరగడానికి దరిదాపు ఇంకో 60 రోజులు పట్టిద్ది తినకుండా ఉంటే. చచ్చిపోతాను దానికే. కానీ ఏమంటున్నాడంటే, ఒరేయ్ ఇక నేను చచ్చిపోతున్నాను కదరా, చచ్చిపోయే ముందు ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, చచ్చిపోయే ముందు ఈ రెట్టింపు ఆస్తి నాకెందుకు అనుకొని యాకోబుకు ఇచ్చిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఈ యాకోబు గురించి మనం ఇంకా, ఏశావు గురించి మనం ఇంకా ఆలోచన చేస్తే, ఆయన పోలిక, ఆయన స్వరూపం గురించి దేవుడు కూడా ఎంత చక్కగా పెట్టాడు అంటే, ఏశావును దేవుడు ఎర్రని వానిగా పుట్టించను అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. ఏశావు యొక్క పోలిక, ఏశావు యొక్క స్వరూపము దేవుడు చక్కగా చేసుకుంటే తినేం చేశాడు అంటే, దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని కూడా తను పాడు చేసేసుకున్నాడు. చేతులారా తాను నష్టపోతూ ఉన్నాడు. అందుకనే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు భవిష్యత్తులో అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే 25వ అధ్యాయం 27వ వచనం చదువుతూ ఉంటుంటే ఏం చేశాడు అని అంటే, ఏశావు సొగసైన వస్త్రములు ధరించిన వాడు అన్న మాట ఉంటుంది. పోలిక, స్వరూపము, సొగసైన వస్త్రాలు, ఇంటిలో జ్యేష్ఠత్వము, ఇంటిలో రెండంతల ఆశీర్వాదము, ఇవన్నీ దేవుడు తనకు అనుగ్రహిస్తే, పెనుగులాటలో సైతం కూడా దేవుడు ఏశావు బయటికి వచ్చేటట్టు దేవుడు చేస్తే, ఆఖరికి తను ఏం చేసుకున్నాడంటే, తనకిచ్చిన అవకాశాలన్నిటిని తను సద్వినియోగం చేసుకోకుండా ఒక భౌతికమయ సంబంధమైన ఒక చిన్న ఆశ దగ్గర వాటన్నిటిని వాడు పాడు చేసుకున్నాడు. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎవరు అని అంటే భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన భవిష్యత్తు మనకు తెలియదు, దేవుడు మాత్రం భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. ఆయన మన జీవితం ఎలా ఉండబోతుందో తెలుసు, మన హృదయము అనేది ఎలా ఉండబోతుందో తెలుసు. ప్రతీది అన్నీ ఎరిగిన వాడు ఆయన. మనం చేయాల్సిన పని ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు దేవుని సన్నిధిని మనం చులకన చేయొద్దు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం చులకన చేశామా, పెద్ద పెద్ద వాటి దగ్గర మనం పడిపోకపోవచ్చు,
ఏదో ఒక చిన్న దగ్గర మనం పడిపోతాం, పరలోకానికి దూరం అయ్యే ప్రమాదము అనేది ఉంది. నరకాన్ని గురించి కూడా చాలా లైట్గా తీసుకుంటారా? ఇక దాన్ని నేను చెప్పలేను. నరకాన్ని చాలా లైట్గా తీసుకొని పరలోకం లేదు నరకం లేదు అనుకుంటాడు వాడు దేవుడు ఎవరు మార్చలేరు. నరకానికి వెళితే తెలుస్తుంది, యుగ యుగాలు అగ్నిగుండంలో కాలిపోతూ ఉంటుంటారు. నేను పొద్దుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఇలా పెట్టుకొని సురుక్కండి అమ్మో అనుకున్నా, నరకం కనపడింది ఒక్క సెకండ్లో. ఒక్క సెకండ్కే సురుక్కంటే ఒక 5 నిమిషాలు మంట ఉంటే, ఇది చాలా నిజంగా సీరియస్గా ఆలోచన చేయాలి. చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం అనుకోవద్దు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీవు ఎన్ని కేకలు వేసి, దేవా నేను తప్పు చేశాను, నేను నిజంగా తప్పు చేశాను, మీ సన్నిధిని నేను చాలా నిర్లక్ష్యం చేశాను, తప్పైపోయింది, అట్లీస్ట్ ఈ క్షణంలో ఒకటి మాత్రం కోరుకుంటాను, నన్ను చంపేయి ప్రభువా అన్నా కూడా, సారీ బ్రదర్, నేను కూడా నేను లైట్ తీసుకున్నాను అంటాడు దేవుడు. అంతే. దేవుణ్ణే మనం లైట్ తీసుకుంటామా? సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుణ్ణి తక్కువ అంచనా వేయటమా? దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని సంపాదించుకుంటే, దేవుని యొక్క ప్రేమను తృణీకరించి వాక్యం తెలిసి కూడా మన ఇష్టానుసారంగా మనం జీవించటమా? దేనికి మనం మొదట ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? దేవుని సన్నిధికి మనం మొదట ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉన్నామా? భౌతిక సంబంధమైన మన పనులు, భౌతిక సంబంధమైన స్నేహాలు, భౌతిక సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? మీరు ఊహించరు, ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగును. కనుక మన ప్రతి ఒక్క కుటుంబం గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క యవనస్తుని గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క సండే స్కూల్ పిల్లవాడి గురించి మనం ప్రార్థన చేయాలి. పురుషులు చాలా లైట్గా తీసుకున్నారు దేవుని సన్నిధిని, ఏదో నామకార్థంగా ఉంటున్నారు, ఏదో స్కూల్లో అటెండెన్స్ లాగా ఉంటున్నట్టు మనం చేస్తూ ఉన్నాం. కానీ భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు మనము ఆయనకు ప్రాధాన్యత అనేది ఇవ్వకుండా మనకుగా మనం దూరంగా వెళ్ళిపోతే, ఆయన బలవంతంగా నువ్వు నా దగ్గరికి రా అని పిలిచేవాడు మాత్రం కాడు. బలవంతంగా మన ద్వారా దేవుడు ఆరాధన చేయించుకోడు. బలవంతంగా మనల్ని పరలోకానికి ఆయన తీసుకొని వెళ్ళడు. నేను నిన్ను ఇంత ప్రేమించాను, నువ్వు నన్ను విశ్వసించు, నువ్వు నాతో సహవాసం చేయి, నీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటే మనం కలిసి వెళ్తాం, నీకు నా దోస్తి అనేది లేకపోతే సారీ భయ్, నీ ఇష్టం, నీ దారికి నువ్వు వెళ్ళిపో, నా దారికి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎంతమంది పరలోకానికి వెళ్తాం? ఎంతమంది క్షేమంగా ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం? ఎంతమంది దేవునితో నిజంగా సహవాసం చేస్తూ ఉన్న వ్యక్తులంగా మనం ఉంటూ ఉన్నాం? నాకు ఓసారి కలొస్తూ ఉంటుంది, చెప్తే వింతగా ఉంటుంది. భూమిలోకి వెళ్ళిపోయానంట, ఒక బాక్స్లో పెట్టేసి ఒక 30 సెకండ్స్ ముక్కు మూసుకొని ఉందాంలే అనుకొని అలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. ఇలా మూసుకున్న తర్వాత ఆ చీకటి కనపడంగానే వామ్మో అనుకుని దెబ్బకి లేచిపోతా వెంటనే. నరకం చాలా భయంకరంగా ఉండబోతుంది. అందులో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. సరే, ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఏశావు గురించి ఒకటే, ఆ జ్యేష్ఠత్వం నాకు అక్కర్లేదు అనుకున్నాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి, తిండిపోతూ. ఈయన గురించి రాయబడిన 3 మాటలు. ఈయనెవరు? భ్రష్టుడు. ఇతనెవరు? వ్యభిచారి. ఇతడెవరు అనంటే తిండిపోతూ. దేవుని సన్నిధిని ఏం చేశాడు అనంటే తాను నిర్లక్ష్యం చేయటం ద్వారా పరలోకాన్ని తాను కోల్పోయాడు. లాస్ట్ వారం నేను చెప్పాను, అతడు కన్నీళ్లు విడుచుచు మారు మనసు పొందటానికి ప్రయత్నం చేసినను అది అతనికి దొరకకపోయెను. ఒకటి చెప్తాను, కన్నీళ్ళు కూడా ఎందుకు విడిచాడో తెలుసు. అప్పటికి కన్నీళ్ళు విడిస్తే దేవుడు పక్కన పెట్టేస్తాడా?
ఆలోచన చేయండి. లాస్ట్ మూమెంట్లో కుడివైపున ఎడంవైపు ఎవరో దొంగోడు ఉన్నాడు. ఆయన ఏడ్చినప్పుడు దేవుడు అతన్ని పరదేశంలోకి తీసుకొని వెళ్ళలేదా? ఒకటి గమనించండి, మనం చేసిన తప్పు నిజంగా కన్నీటితో ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ ఏశావు ఎలాంటి క్యారెక్టరు అనంటే అన్నీ కోల్పోయాడు. దేవుని యొక్క జ్యేష్ఠత్వం అన్నీ కోల్పోయి బాధపడుతూ ఉన్నాడు. తప్పైంది ప్రభువా అని అంటూ ఉన్నాడు. కానీ నేను అనుకుంటూ ఉన్నాను, అప్పటికి దేవుడు అతన్ని పట్టించుకోకపోవడానికి గల కారణం ఏమిటి అనంటే, అప్పటికి తాను దేనికి ఏడుస్తూ ఉన్నాడు అనంటే, ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నాకు కావాలని ఏడవట్లేదు ఆయన. యాకోబుకి ఎలాంటి అయితే దైవిక సంబంధమైన ఆశ అయితే ఉందో అలాంటి ఆశ అలాంటి లాస్ట్ స్టేజ్లో కూడా అతనికి రాలేదు. ఆయన దేన్ని కోరుకుంటున్నాడు? ఇప్పటికీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కావాలని కోరుకుంటూ ఏడుస్తున్నాడు. కానీ సరే ఇవి లేకపోయినా పర్వాలేదు, నీ సన్నిధి నాకు కావాలి అన్న ఆలోచన ఏశావుకు చనిపోయేంత వరకు కూడా అతనికి లేదు. చాలామందికి ఈ కోరిక అనేది లేకపోవటం వల్ల మందిరానికి రావట్లేదు. చాలామందికి ఈ ఆత్మ సంబంధమైన ఆశ అనేది లేకపోవటం వల్ల దేవుని సన్నిధిని వాళ్ళు చాలా హీనంగా ఒక విధంగా తృణీకరిస్తూ ఇప్పుడు బయట వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మమ్మల్ని చెప్తున్నాను, మందిరానికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం యొక్క బాగోగుల కోసం వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు కాలు జారే పరిస్థితులలో వాళ్ళు నించొని ఉన్నారు. కనుక వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. సరే, యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు? ఇక మీకు అర్థమైపోయిందిగా ఎందుకు ప్రేమించి ఉంటాడు. ఏశావు దేన్నైతే లైట్గా తీసుకున్నాడో యాకోబు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. మీకు అర్థమైందా? మందిరానికి రాని వాళ్ళు దేవుని సన్నిధిని ఎంత లైట్గా తీసుకుంటూ ఉన్నారో, కొంతమంది వ్యక్తులు దేవుని సన్నిధిని చాలా సీరియస్గా తీసుకుంటారు. యాకోబు గురించి చూద్దాం. యాకోబు యొక్క లైఫ్ని మనం అర్థం చేస్తే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్న కాలి యొక్క మడుమను పట్టుకొని ఉన్నాడు. బయటకు వచ్చాడు అని అంటే ఇతడు ఏం చిన్నోడు కాదు. కడుపులో ఉన్నప్పటి నుండి పోరాటం అనేది స్టార్ట్ చేశాడు ఈయన. సో ఈయన యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, జ్యేష్ఠత్వము అనంటే నేను చెప్పాను కదా, ప్రథమ సంతతి అని అంటే ఎవరు? నేను చెప్పాను కదా, ప్రథమ సంతతి నాకు కావాలని దేవుడు అన్నాడు అనంటే వీళ్ళు నాకు సంబంధించిన వ్యక్తులు అన్న మాట ఎలాగైతే ఉందో, ఇప్పుడు యాకోబుకున్న ఆశ ఏమిటి అనంటే, నేను ఎలాగుండాలి అనంటే దేవునికి సంబంధించిన వ్యక్తిగా నేను ఉండాలి అన్న ఆశ కలిగిన వ్యక్తి యాకోబు. యాకోబుకు అందుకే ఆ జ్యేష్ఠత్వం మీద తాను పోరాడాడు. యాకోబు అందుకనే ఆ రక్షణ కొరకు తాను పోరాడాడు. ఈయన యొక్క లైఫ్ అనేది మనం చూస్తే ఈ 25వ అధ్యాయంలోనే యాకోబు ఎలాగున్నాడు అనంటే, సాధువుగా గుడారములలో నివసించసాగాను అన్న మాట ఉంటుంది. ఏశావు భ్రష్టుడు, ఏశావు తిండిపోతూ, ఏశావు వ్యభిచారి, ఏశావు సొగసైన వస్త్రాలు వేసుకోవాలి, యోసేపు ఎర్రగా ఉన్నాడు. ఆయన లైఫ్ అంతా ఏమిటి అని అంటే ఎర్రగా బొర్రగా ఉండాలి, నేను బయటికి వెళ్ళిపోవాలి, భౌతికంగా లోకానికి సంబంధించిన వాటన్నిటి నేను అనుభవించాలి, దేవునికి సంబంధించిన నాకు అవసరం లేదు అనుకున్న వ్యక్తి. కానీ ఈయన మాత్రం సాధువుగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడు అల్లరి చిల్లరగా తాను లేడు, జ్యేష్ఠత్వం కావాలి అని తాను కోరుకున్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఏముందో అక్కడ. నన్ను చదవమంటారా? చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. అంటే అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీళ్లు విడుచుచు అతని బ్రతిమాలను, బేతేలులో అతనికి ఆయన ప్రత్యక్షమాయను. చాలండి. ఈయన యొక్క ఆశ చూడండి. ఈయన దగ్గర కూడా ఇంట్లో మంచి ఆస్తి ఉంది, కానీ గమనించండి, ఈయన యొక్క ఆత్మీయమైన ఆశ అనేది ఎలాగుంది అంటే, అతడు దూతతో పోరాడి జయమొందెను. ఇంకా కొంచెం కిందకి వస్తే
మగసిరి గలవాడై దేవునితో పోరాడెను అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈయన దేని కొరకు కన్నీళ్లు విడిచాడు, ఈయన దేని కొరకు తను తల్లి గర్భంలో నుండి తాను పోరాడుతూ ఉన్నాడు అనంటే ఒకటే, అజ్యేష్ఠత్వం ఎందుకు కావాలనుకున్నాడు, ఎందుకు ఆ ఆశీర్వాదం కావాలనుకున్నాడు అనంటే ఒకటే, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదము అనేది చాలా గొప్పది అన్న ఆలోచనతోని తనేం చేశాడు అనంటే, మీరు చూడండి యాకోబు ఎలా బయటికి వెళ్ళిపోయాడు అనంటే, నిజంగా ఆలోచన చేయండి, ఒక చిన్న టిఫిన్ బాక్సు ఆహారము, నాకు తెలిసి ఒక జత బట్టలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఏమైనా ఉందా ఆయన దగ్గర? ఇస్సాకు యొక్క ఆస్తంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? వాస్తవానికి ఇస్సాకు యొక్క ఆస్తి మొత్తం యాకోబు దగ్గర ఉందా? ఇస్సాకు యొక్క ఆస్తి మొత్తం ఏశావు దగ్గర ఉందా? ఒక చిన్న 10 రూపాయలు కూడా ఆ ఇంట్లో నుంచి తాను తీసుకొని వెళ్ళలేదు. కానీ యాకోబుకున్న ఆశ చూడండి, దేవునితో పెనుగులాడటం, దేవుని దూతతో పెనుగులాడటం. మగసిరిగలవాడే దేవునితో తాను ఎందుకు పోరాడాడు అని అంటే, ఆ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నాకు నీవు కావాలి అన్న ఆశ కలిగిన వ్యక్తి. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే నువ్వు యాకోబు, నీ పేరులో మోసం ఉందిలే, కానీ ఇప్పుడు నువ్వు ఎలా పిలువబడతావు అనంటే నువ్వు ఇశ్రాయేలుడుగా నువ్వు పిలువబడతావు. దేవుడు ఏం చేస్తాడు అనంటే మన జీవితాలను మారుస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఏం చేస్తాడు అంటే మన డెస్టినీని ఖచ్చితంగా మారుస్తాడు. ఎప్పుడు దీనిని మారుస్తాడు అనంటే ఒకటే, దైవిక సన్నిధి పట్ల ఆసక్తి అనేది ఏ విశ్వాసంలో ఉంటుందో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా భౌతికంగా దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తాడు. ఈ యాకోబు గురించి ఇంకొంచెం క్లుప్తంగా ఆలోచన చేస్తే, ఈ 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయంలో ఉంటుంది. యాకోబు ఎలా కనిపిస్తాడు అనంటే ఒక మహాప్రవక్తగా తాను కనిపిస్తూ ఉంటాడు. కానీ ఏశావులో ఇవన్నీ కనపడవు. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా తన 12 మంది కుమారులను తాను సిద్ధపరుస్తున్నాడు. కుమారుల అంత్యదినములలో సంభవింపబోవు సంగతులను మీకు నేను తెలియచేసేదను అనుకుంటూ యాకోబు ఏం చేశాడు అనంటే అతనుకున్న 12 మంది పిల్లల్ని పిలిచేసి, భవిష్యత్తులో మీరు ఎలాగుండాలి, అంచె దినాలు అనేవి ఎలాగుండబోతూ ఉన్నాయి, అబ్రాహాము తన ఇంట అలవర్చబడిన జనాంగానికి ఎలాగైతే దేవుని గురించిన మాటలు తాను చెప్పాడో, ఇస్సాకు ఎలాగైతే చెప్పాడో, ఇప్పుడు యాకోబు కూడా తన 12 మంది పిల్లల్ని తన వృద్ధాప్యంలో పిలిచి దేవుని గురించిన మాటలు తాను చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన గురించి రాయబడిన మాట ఎలా ఉన్నాడంటే ఒక మహాప్రవక్తలాగా యాకోబు కనిపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక ప్రశ్న వేసుకుందాం బల్లలో చేవేసే ముందు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైన పాఠం ఏమిటి అని అంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా మన పిల్లలను మనం దేవుని కొరకు మనం సిద్ధపరుస్తూ ఉన్నామా? ఒక తండ్రిగా ఒరేయ్ 9 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్ ఉంది, అందరం కూర్చోవాల్సిందే అని చెప్తున్నామా? ఒక తల్లిగా ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలు మన చేతికి అందుబాటులో ఉన్నప్పుడే నువ్వు బైబిల్ చదువుతాయనే నీకు టిఫిన్ పెడతాను అన్న తల్లులు ఉన్నారా? మనకి అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మ్యాథ్స్లో తక్కువ వస్తే మాత్రం, సైన్స్లో తక్కువ వస్తే మాత్రం మామూలుగా ఏడుపు రాదు. వామ్మో నేను కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, ఇంకో 5-6 వేలు ఎక్కువైనా పర్వాలేదు, వాడిని చాలా దూరం బండి మీద దించేసి నేను ట్యూషన్లో పెట్టాలనుకుంటాం. కానీ మన పిల్లలు రక్షించబడకపోతే ఏమాత్రము చింత అనేది మనకు లేదు. వీళ్ళు దీవించబడటానికి, మనం దీవించబడకపోవడానికి గల కారణం ఇది. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు 100 వంతులుగా అతడు ఆశీర్వదించబడను అన్న మాటకి ఏంటి అని అంటే వాళ్ళలో ఈ ఆత్మీయమైన నియమాలు వాళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళు తమ పిల్లలకు దేవుని గురించిన మాటలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అబ్రహాము నేర్పించాడు,
ఇస్సాకు నేర్పించాడు. ఏశావు గాడి తప్పి పక్కకి వెళ్ళిపోయాడు. కానీ యాకోబు మాత్రం తన 12 మంది పిల్లలను వృద్ధాప్యంలో సైతం పిలిచేసి వాళ్ళందరికీ దేవుని గురించిన మాటలు తాను చెబుతూ ఉన్నాడు. మనలో ఏముండాలి అని అంటే ఇలాంటి దైవికమైన ఆశ అనేది ఉండాలి. భౌతికంగామైన ఆశ ఉండకూడదు నేను చెప్పట్లేదు, కానీ మీకు తెలుసు అవన్నీ తాత్కాలికం మాత్రమే. అవన్నీ మనం బ్రతికున్నంత కాలం మాత్రమే మనకు పనికొస్తాయి. ఒక దినాన మనం మరణిస్తాము. మరణించిన తర్వాత నిత్య జీవము అనేది ఉంది. ఎవరైతే తండ్రి సన్నిధిని విలువ ఇస్తారో, గౌరవిస్తారో వాళ్ళు యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకునే వ్యక్తులు ఉంటారో, రక్షించబడిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకంలో ఉంటారు. నేను ఎప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, ఎంతమంది పరలోకానికి వస్తారు అని అంటే సకానికి సగం చేతులు ఎత్తరు. వాళ్ళకి తెలుసు మేము పరలోకానికి వెళ్ళము అని తెలుసు, అయినా అంత ధైర్యంగా ఎందుకున్నారో నాకు తెలియదు. ఏశావును తృణీకరించడానికి, యాకోబును ప్రేమించడానికి గల కారణాలు ఇవి. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి భాగం ఒకటి చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. యాకోబు యొక్క అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. వృద్ధాప్యంలో యాకోబు యొక్క లైఫ్ గురించి ఆలోచన చేసినప్పుడు తన అవసాన కాలమందు కూడా అతని యొక్క ఆత్మీయమైన జీవితం ఎలాగుంది అని అంటే దేవుని మీదే తాను ఆధారపడుతూ ఉన్నాడు. దేవునికి నమస్కారము చేసి అన్న మాట దగ్గర ఏంటి అని అంటే చివరి వరకు కూడా దేవుని కొరకు నమ్మకంగా తాను జీవిస్తున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెనుగులాట ఆత్మీయత కొరకు, ఆయన బేతేలులో ఉన్నప్పుడు పెనుగులాట ఆత్మీయత కొరకు, తన చివరి దశలో కూడా తనకున్న దైవికమైన ఆశ ఏమిటి అని అంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలి. తన అవసాన కాలమందు దేవునికి నమస్కారము చేశాను. చక్కగా చనిపోయాడు. తన పితరులతో తాను చేర్చబడ్డాడు. దేవునికి భవిష్యత్తు తెలుసు. అవసాన కాలమందు వరకు కూడా యాకోబులో ఏముంటుంది అనంటే దేవుని సన్నిధిని గూర్చిన ఆశ అనేది, ఆత్మీయమైన కోరికలు తనలో ఉంటాయి. ఏశావు మాత్రం అలాంటి వాడు కాడు. వీడు చచ్చిపోతే నరకానికి వెళ్తాడని దేవునికి తెలుసు. ఈయన మరణిస్తే నాతో యుగయుగాల నిత్యత్వంలో ఉంటాడని దేవునికి తెలుసు. కనుక మీకు వెరీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. హజాయేలులాగా మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారేమో. మేము తప్పిపోతామా? రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఉన్నాం, రెగ్యులర్గా మేము ఆరాధనలు చేస్తూ ఉన్నాం, రెగ్యులర్గా అసలు అవకాశమే లేదు అనుకోవద్దు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావో నువ్వు ప్రమాదంలో ఉన్నావని లెక్క. ఎప్పుడైతే వాక్యానికి చదువుకోబుద్ధి కావట్లేదో యు ఆర్ ఇన్ ఏ డేంజర్. ఎప్పుడైతే ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదో, ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన అనేది మన ఇళ్ళల్లో లేదో దేవుని యొక్క ఉగ్రత అనేది, దేవుని యొక్క ఉగ్రతకు మనం సమీపంగా ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. నేనేం బెదిరించట్లేదు, కానీ మనము మన కుటుంబాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ఒకటి బలలో మనం చేవేద్దాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మరొక మాట ఏమిటి అని అంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఒకటి బలవంతంగా ఆయన మాత్రం నేను తీసుకోడు. ఆయన చెప్పాడు, ఆయన ప్రేమిస్తున్నాడని చెప్పాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టినందుకని నేను ప్రేమించానన్నాడు, నీ పాపాలన్నిటిని క్షమించాను అని చెప్పాడు. మళ్ళీ అలాగ ఉండొద్దు, నీతిమంతుడిగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. నాకు వద్దు, ఏశావులాగా ఉంటాను అని అంటే నేను దేవుడు ఒక దినాన్న సారీ బై అంటాడు. యాకోబు లాంటి దైవికమైన ఆశ అనేది మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మన చేయిని వదిలిపెట్టడు. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం.